మొత్తము బాయ్స్ హాస్టల్ రిటైల్స్ వాటి గురించి అడిగారు సార్. ఎంతమంది ఉన్నారు ఏంటి సార్, మొత్తం రిటైల్స్ జరిగినాయి. పిల్లలు స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది సార్. అలాగే ట్రైబల్ వెల్త్ వాటికి కూడా ఆన్సర్స్ వారికి ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆత్మకూరు వారు కూడా సార్. అదేవిధంగా మన గౌరవ సభ్యులు పోలీస్ స్టేషన్స్ లో మాకు గుర్తింపు కావాలన్నప్పుడు మన ఎస్పీ గారు అన్ని స్టేషన్స్ కి కూడా మన గౌరవ సభ్యుల యొక్క పేర్లకి నమోదు చేయడం జరిగింది సార్. లాస్ట్ మీటింగ్ ఏపీఎస్ సంబంధించి మెంబర్స్ కి ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? కాపీస్ అందరికీ Good morning to all the officers and the meetings are the agenda to review a week in advance. At this place, the meeting was proposed at 10. By the time the books are ready and they will have given, they will have interaction at the time also to have been given. మనము 30 కేసులకి అమౌంట్స్ ఇచ్చేస్తాం సార్. ఇంకా మనము 51 కేసులు ఎస్ఐఆర్ స్టేజ్ లో ఉన్నాయి. తర్వాత 91 కేసెస్ ఛార్జ్ షీట్ దానిలో ఉన్నాయి సార్. వీటన్నిటికి కూడా 2.74 crores ఉన్నాయి సార్. ఈ బడ్జెట్ మనం రాయడం జరిగింది సార్. ఇవి వస్తే ఇవి కేసులు కూడా మనం క్లియర్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు టైం పడుతుంది సార్. 2-3 కేసులు ల్యాండ్ డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్ సార్. గ్రామం దగ్గర శాంతినగర్ ఒక ఎస్టీ కాలనీ సార్. ఎస్టీ కాలనీ దగ్గర హైవే ఉంది. ఎస్టీ కాలనీలో సుమారుగా 78 ఇళ్ళు ఉన్నాయి సార్. అందులో షెడ్యూల్ పిల్లలందరూ కూడా హైవే దాటకుండా కడుతున్నారు సార్. వాళ్ళు 7వ తారీఖులో స్కూల్ ఉంది. ఆ స్కూల్కి రోజు హైవే దాటేలా చూస్తే చాలా ఉంది. అదేవిధంగా ఆ గ్రామంలో సుమారు నీళ్ళు 40 చూస్తున్నారు సెంటర్ ఉన్నారు సార్. అక్కడ ఏదైనా ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టి బాగుంటుంది మనం విజిట్ చేసేసాను. పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సార్. ఏదైనా అట్లీస్ట్ ఒక అంగన్వాడీ కాలేజ్ సెంటర్ పెడితే బాగుంటుంది కోరుకుంటున్నాను సార్. చర్యలు తీసుకొని మండల కేంద్రాల్లో మరియు ఎంబీడీ కేంద్రాల్లో పెట్టించేస్తాం. కానీ ఏంటంటే ఆధార్ ఎంటర్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా చరిత్ర సమావేశం కావాల్సి వస్తుంది. ఎక్కువగా గిరిజనులకు సంబంధించి ఆ రూమ్ ఒక లేవు సార్. డొమిసైల్ సర్టిఫికేట్ తో తహసీల్దార్ పక్కన కూర్చొని వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ అందరూ బర్త్డే మన ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయితే చేస్తాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఖచ్చితంగా హాస్పిటల్లోనే కొట్టి ఉంటారు. అది కాబట్టి చిన్నపిల్లలకి అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్స్ నుంచే తీసుకోమంటున్నారు. మిగిలిన మాకు మేము వెళ్ళి పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎక్స్చేంజ్ చేశారు సార్. అది కూడా మాకు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే సమావేశం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది 2వ సమావేశం. గత సమావేశానికి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పెట్టడం చాలా అభినందనీయం సార్. చాలా థ్యాంక్ యూ సార్. సో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం. తర్వాత సార్ కలెక్టర్ గారికి సార్ ఆర్డీఓస్ గారి మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే డివిజన్ కి సంబంధించి మన పోలీస్ శాఖ వాళ్ళ దగ్గర నుంచి డిఎస్పీలు వాళ్ళందరూ వస్తారు కాబట్టి సేమ్ అదేవిధంగా ఆర్డీఓలు గారు వస్తే మనకు ఇంకా ఈజీగా ఇప్పుడు కొన్ని రెవెన్యూకి సంబంధించి మీరు ఎంఆర్ఓలు కానీ